అమ్మా, కాళీమాత రహస్యం ఏంటమ్మా? ఎందుకు అమ్మవారు అంత భయంకరంగా ఉంటుంది? మరి కాళీమాత అంత భయంకరమైన శక్తి అయినప్పుడు, ఎందుకు మనం అందరం అమ్మ, అమ్మ అని కాళీమాతను స్మరిస్తాం? అమ్మ అంత ఉగ్ర స్వరూపంలో ఎందుకుంటుంది? అమ్మను అందరూ ఆరాధించవచ్చా? అసలు కాళీమాత ఉగ్రస్వరూపం అని ఎవరు చెప్తారా? ఆ! ఎందుకు అని అంటే కాళీ అంటేనే ఎంప్టీనెస్. అంటే మన లోపల ఉన్న మొత్తం అంతటినీ ఏం చేస్తుంది? ఎంప్టీగా అంటే మన లోపల ఉన్న సంసారం మొత్తాన్ని ఎంప్టీ చేసేస్తుంది. ఖాళీ చేసేస్తుంది. అంటే మనకేమొస్తుంది ఆవిడ చేయడం వల్ల? నిశ్శబ్దము. చాలా నిశ్శబ్దంలోకి అంటే చాలా కామ్‌నెస్‌లోకి వెళ్ళిపోతాం. ఓకే. కామ్ ఎప్పుడవుతాం మనం అంటే, ఇందాక చెప్పుకున్నాం మనం. ఉందా? లేదా అండి? అవునా? కాదా అండి? అని అనుకుంటున్నాం. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంటే మీకు క్లారిటీ వచ్చినప్పుడే మీరు కామ్ అయిపోతారు. హ్మ్. ఈడ ఖాళీ భయం అస్సలు ఖాళీ అంటే అస్సలు భయం లేదు. ఓకే. ఎందుకు భయం లేదు అంటే రక్తబీజ వధలో ఆవిడ ఏం చేసింది అంటే నాలికతో ఆ రక్తంలో ఉన్న చెడుని మొత్తాన్ని తీసేసింది. ఈడ రక్తబీజులు అంటే ఎవరు? రక్తబీజులు అంటే ఎవరు అంటే ఒక ఒక రక్తం డ్రాప్ నేల మీద పడితే 10 మంది పుట్టేసారటండి అంటారు. హ్మ్. అంటే అర్థం ఏమిటి అంటే మనకొక కోరిక ఆ! తీర్చుకున్నాం అనుకోండి ఏమవుతున్నాయి పుట్టగొడుగుల్లా? ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా 10 కోరికలొచ్చేస్తున్నాయి. అంటే ఈవిడేం చేస్తోంది ఆ రక్తంలో ఉన్న రక్త బీజుల్ని తీసేస్తోంది. ఎప్పుడైతే ఆ కోరికలన్నీ పోయాయో, కోరికలన్నీ ఎప్పుడు పోతాయి చెప్పండి నిజం చెప్తే? ఏం లేనప్పుడు. మీరనుకున్నవన్నీ ఎలా సాధించుకోవాలో మీకు తెలిసిందనుకోండి. హ్మ్. అసలు ఇన్ని కోరికలు ఎందుకొస్తున్నాయో తెలుసుకున్నాం అనుకో సపోజ్. ఏమిటంటే ఇది కావాలి, అది కావాలి, అది చూసిందల్లా కావాలని తెచ్చుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే చాలామంది ఇళ్ళకి వెళ్తారు. చాలా లేపా మీ ఇంట్లో అయినా అవుతూ ఉండొచ్చు. అదేమిటి అంటే షాప్‌కెళ్లారనుకోండి, మీరు కొనుక్కోవాలనుకుని ఎళ్ళినవి కొన్ని. ఆడు చూసి అట్రాక్ట్ అయ్యి కొనేవి కొన్నుంటాయి. హ్మ్. ఆ అట్రాక్ట్ అయ్యి కొని తెచ్చిన తర్వాతను చాలామంది అసలు వాటిని యూజ్ చేయరు. అక్కడ జస్ట్ అక్కడి నుంచి ఇంటికి తెచ్చే వరకే ఆ ఆనందం ఉంటుంది తప్ప ఇంటికొచ్చాక దాన్ని వాడరు వాళ్ళు. మీరు చూస్తే. ఎందుకు అంటే అక్కడే క్లారిటీ వచ్చేసింది. మీరు చూడండి. చాలా వస్తువులు వాడం మనం. ఎందుకు వాడము అంటే అది మనకు అవసరం లేనిది తెచ్చాం కాబట్టి. అవును. దాన్నెలా వాడాలో మనకు తెలియలేదు కాబట్టి. హ్మ్. అలా చూసుకున్నప్పుడు అంటే అది కనుక మనం నిజంగా గమనించుకుంటే ఎందుకంటే ప్రతీదీ మనకు గురువే. టీచ్ చేస్తుంది అర్థం చేసుకో అంతే. ఎప్పుడైతే మనకి తెలిసిందో అసలు ఇవన్నీ ఎందుకు నాకు కావాల్సొస్తున్నాయి? ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఎందుకు అనిపిస్తోంది అనంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి. హ్మ్. నాకేం కావాలో క్లారిటీ వచ్చేసిందనుకోండి. అప్పుడు నాకివన్నీ కావాలనిపించవు. అవును. సో, ఇక్కడికి వెళ్ళేసరికి కాళీ అమ్మవారు ఏం చేస్తారు అంటే, ఆ రక్త బీజంలో ఉన్న మొత్తం అక్కర్లేని అట్రాక్షన్స్ అన్నీ తీసి పాడేసేసరికి, మనకేం కావాలి అన్న మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకేం కావాలో మనకు అర్థమైందో, ఇంకా ఆ క్షణం నుంచి మనం ఏం చేస్తాము అనంటే, నిజంగా ప్రతీదీ ఫుల్‌ఫిల్‌మెంటే. ఎందుకంటే, మీరు ఏ సంకల్పం అనుకుంటే అదేమవుతుంది? నెరవేరుతుంది. నెరవేరుతుంది. ఆ నేలికని చూసి చాలామంది నేలిక అంటే ఏంటి అంటే, అక్కడ వాళ్ళు చెప్తున్నది ఒక్కటే. జిహ్వ చాపల్యాలను ఎప్పుడైతే వదిలేస్తావో, నీలో కోరికలు పుట్టలు పుట్టవు. నీకేం కావాలో నీకు తెలుస్తుంది అని చెప్పడమే అక్కడ. అంటే చూపించినప్పుడు ఏం చెప్పారు? భూమి మీద నేలకి పడకూడదటండి. అందుకని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే జుర్రేస్తుంది. హ్మ్. అందుకనే అంత పెద్ద నేలకి చేసింది అని చెప్తున్నారు. కానీ రియల్ ఏంటి అంటే జిహ్వ చాపల్యం. జిహ్వ చాపల్యం అంటే ఏంటంటే టేస్ట్‌లంటారు చూసారా? అవునమ్మా. టేస్ట్‌లంటే ఏంటంటే నాకు ఉప్పు ఇలాగే ఉండాలి. హ్మ్. కారం ఇలా లేకపోతే నేను తినను. పులుపు ఇలాగే ఉండాలి. ఇవి ఒక టేస్ట్‌లు. రెండో టేస్ట్‌లు ఏంటంటే నేను ఈ బ్రాండ్ బట్టలైతేనే వేసుకుంటాను. ఇలాంటి షూసే నేను కట్టుకుంటాను. నాకు పలానా కళ్ళజోడే ఉండాలి. చెవులు ఇలా ఉంటేనే నేను పెట్టుకుంటా. గాజులు ఇలా ఉంటేనే వేసుకుంటా. ఇవన్నీ టేస్ట్‌లే. అవునమ్మా. లేకపోతే ఇల్లుని నేను ఇలాగే అలంకరించుకుంటా. అప్పుడు ఏదుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడాన్ని టేస్ట్ అనరు. కానీ నాకిలా లేకపోతే నేను చెయ్యను అంటాను చూసారా? అదెప్పుడూ లిమిటేషనే. అంటే నిన్ను ఎదగనివ్వదు. ఓకే. ఎందుకంటే మీరు పలానా బ్రాండ్ షర్టే వేసుకుంటానన్నారనుకోండి సపోజు. ఆ బ్రాండ్ కాపోతే మీరేం చేయట్లేదు? వేరేది తీసుకుంటాం. వేసుకోవటం లేదు. ఆ బ్రాండ్‌లో ఎన్ని వాడు తయారు చేస్తాడు చెప్పండి? అవే కదా మళ్ళీ వస్తూ ఉంటాయి.
మీకు పాత అయిపోయేసరికి ఏమవుతుంది? మోజు తీరిపోతుంది. మోజు తీరుతుంది. కానీ మీరు అది తప్ప వేసుకోనని ఆల్రెడీ శపథం చేసి శపథం చేసుకున్నారు. అందువల్ల ఏమవుతుంది? అదే మళ్ళీ వేసుకోవడానికి మీకు నచ్చట్లేదు. అది దేని కింద మారుతోంది అంటే ఒక అసంతృప్తి కింద మారిపోతోంది. ఆ అసంతృప్తి కింద మారడం వల్ల ఏమవుతుంది అంటే మీరు దాని నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక ఏమవుతున్నారు? స సంఘర్షణ. సంఘర్షణకు లోనై చివరికి మీ దగ్గర ఎన్నున్నా సరే ఎప్పుడు ఎలా ఉండరు అంటే ఆనందంగా ఉండరు. అది మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ నేలకి తెరిచి చూపిస్తుంది. ఒరేయ్ బాబు జిహ్వ చాపల్యం వదిలేయ్. ఎందుకు అంటే మీకు అది కాదు అనుకున్నారనుకో ఈ సృష్టి అంతా మీ బ్రాండే. హ్మ్. మనకి నచ్చితే చాలు అక్కడ కట్టుకోవాలనిపించింది అది బాగుంది కట్టేసుకోండి అంతే. తినాలనిపించింది తినేయండి. ఏ ఆడుకోవాలనిపించింది ఆడుకోండి, పరిగెట్టాలనిపించింది పరిగెట్టండి. అంతే. ఏం చేయాలనిపిస్తే అది హ్యాపీగా చెయ్యొచ్చు మనం. అది మానేసి ఈ టేస్టులని ఎప్పుడైతే కట్టుబాటు పెట్టుకున్నామో, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాం. అవునండి. లోపల ఉండలేక ఏమవుతున్నాం? సంఘర్షణ. మన సంఘర్షణకు గురవుతున్నాం. అక్కడ ఏది దొరికితే అదే మన తిండి. అంతేకాని నాకు పలానా తిండి ఉంటేనే తింటాను అని అనుకుంటే ఎప్పటికి ఎందుకంటే జీవితంలో మీరు ఒక పని చేయాలనుకున్నారనుకోండి ఫస్ట్ వదిలేయాల్సింది ఏంటో చెప్పనా? తిండిని, నిద్రని. మీకు కావాల్సిన చాలా వాటిని వదిలేస్తేనే మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. మరి అలాంటప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి తప్ప నాకు పలానావన్నీ ఉంటేనే అంటే మీరు ఇప్పుడు వేరే ఊరు వెళ్ళారు ఎక్కడికో. వెళ్ళినప్పుడు నాకు పలానా మా ఇంట్లో వండినట్టు అలా వండితేనే హోటల్ వాడు తింటారన్నారనుకో. మీరు ఎన్ని రోజులు మానేసి ఉండగలరు? అంటే ఆ టేస్ట్ మిమ్మల్ని ఏం చేస్తుంది? పోనీ వారం రోజులు అన్నం మానేశారు. అలా లేకపోతే నేను తిననని. 11 రోజైనా చచ్చినట్టు తినాలి. ఎందుకంటే నీరసం వచ్చి ఆ పని చేయలేం కదా! అంటే ఎప్పుడైనా సరే లిమిటేషన్సే టేస్ట్‌లు. ఆ లిమిటేషన్స్‌లో ఎప్పుడైతే ఉంటామో మనం ఎదిగే సమస్యే లేదు. అది మనకు ఖాళీ చెప్తోంది. ఓకే. అందుకని ఆవిడ నేలకి చూపిస్తోంది. ఆ నేలకి చూపించడంలో కూడా నీ జిహ్వ చాపల్యం వదిలేయి. పైగా కాళి అంటే కాలస్వరూపం. కాలస్వరూపం అవడం వల్ల ఏంటి అంటే, మనకి కాలం విలువను తెలియచేసి ఎప్పుడు వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఎంత బాగా వర్తమాన కాలంలో ఉంటామో, అంత బాగా మనం ఫస్ట్ హ్యాపీగా ఉంటాం. 2 మన విధులు ఏమంటారు కర్మలు ఇవన్నీ అంటారు కదా! వీటన్నిటిని మనం మార్చుకోగలుగుతాం. అంతేకాకుండా మన భవిష్యత్తు చాలా అందంగా మనం అనుకున్నట్టు ఉంటుంది. అది మనం అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుంది. అది కాళి. ఇంక ఈవిడ పరావాక్కు అధిదేవత అవడం వల్ల మనం ఏం మాట్లాడినా సరే అది చాలా కమాండ్‌గా, క్లారిటీగా ఉంటుంది. అంటే చెప్పింది క్లియర్‌గా ఉంటుందంతే. సింపుల్‌గా ఉన్నా చెప్పింది క్లియర్‌గా ఉంటుంది. అది కాళీతత్వం యొక్క గొప్పతనం. అంటే ఆ పరావాక్కుని శుద్ధి చేసి క్లియర్‌గా అంటే అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు. వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు స్ట్రెయిట్‌గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగే స్థితి అన్నది కాళీ ఉపాసనలో వస్తుంది. అందుకని కాళీ అమ్మవారు చాలా గొప్ప ఆవిడ. అసలు ఆవిడ భయంకరమైన ఆవిడ కాదు. చాలా ప్రేమ నిజంగా కూడా. ఎప్పుడైనా సరే ఆ నేలిక మన జిహ్వచాపల్యం వదిలేస్తే చూడగలిగేది దేన్ని అంటే కళ్ళని. ఆ కళ్ళని ఎప్పుడైనా చూస్తే కాళీ మీరు ఫోటోలో అని కాదు. కళ్ళు మూసుకుంటే కాళీ కనుక మీకు కనిపించింది అంటే ఆ కళ్ళు చూస్తే చాలు అందులోంచి ఎంత కరుణ రసం మన మీద పడుతుందో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆవిడని ఉపాసించే కాళిదాసు గొప్ప కవయ్యారు. ఇలా చాలామంది ఉన్నారుగా రామకృష్ణ పరమహంస. అవును. వీళ్ళందరూ ఆవిడతో మాట్లాడి అంత భయంకరమైనదైతే వాళ్ళు మనలాగే ఉన్నారు కదా! భయపడతారు కదా! వాళ్ళు ఎందుకు వెళ్ళగలిగారు అనంటే ఆవిడ అంత కరుణామూర్తి కాబట్టి ఇంకా బోలెడుమంది ఉపాసకులు అందరూ కాళీ ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నారు కదా! ఎందుకంటే చంద్రశేఖరానంద సరస్వతుల వారు చెప్తారు. రమణ మహర్షి చెప్తారు. వీళ్ళందరూ మీరు చూసే అందరూ మొత్తం ఎవరు చూసినా కాళీ ఉపాసకులు ఎవరైనా సరే చాలా ఆవిడ కరుణని పొంది వాళ్ళలో కవిత్వం రావడానికి కూడా పరావాకులో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అవును. మంచి మాటలే కదా వస్తాయి నోట్లోంచి. చిన్నమస్తాదేవి నామాల్లో నరమాంస ప్రియే అని ఉమ్, ఉందన్నమాట. ఉమ్, అంటే అమ్మ మనిషి మాంసాన్ని ఇష్టం పడుతుంది. ఉమ్. అంటే ఇది చూడటానికి చాలా ఇదిగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న అంతర్యం ఏంటమ్మా? నరం నరమాంసం నరం అసలు నరుడు అంటే అర్థం ఏమిటి? హ్మ్. నరుడు అంటే అర్థం ఏమిటి అంటే చూడండి నరకం అంటారు మీరు ఎప్పుడైనా వింటే
ఆ నరకంలోంచి వచ్చిందే ఈ నరుడు అంటే. అయి అందుకే చూడండి మీకు నరకాసురుడని రాక్షసుడు కూడా ఉన్నాడు. ఇదేమిటి అంటే లోపల మనం చాలా 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 ఏంటి ఆలోచించేస్తూ ఉంటాం. ఈ అంటే చూడండి మన 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 ఆలోచనలతోనే మనం ఫైటింగ్. యుద్ధం చేసేసుకుంటూ ఉంటాం. అంటే బయట ఎవరితోనూ మనకి ఫైటింగ్ అక్కర్లే. లోపలే చాలా జరిగిపోతూ ఉంటుంది యుద్ధం. ఆ యుద్ధకాండ ఏదైతే ఉందో ఈ చిన్నమస్తాదేవిని ఇంకో పేరు కూడా పిలుస్తారు. మీరు ఈ చెప్పిన పేరు కాకుండా. ప్రచండ చండి అని పిలుస్తారు. ఆ! ఈ ప్రచండ చండి అని కూడా అంటే ఈ దీనికి దానికి ఏం లింకు అని చెప్పినప్పుడు ఈ లోపల బోలెడంతా ఏమవుతూ ఉంటుందంటే యుద్ధం జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. ఆ యుద్ధం ఎప్పుడైతే జరుగుతోందో లోపల చాలా 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 యుద్ధం. ఇక్కడ ఏంటో ఇదంతా ఎందుకొస్తుందంటే మన లోపల ఉన్న ఫ్లెష్. అవును. ఎందుకంటే కొవ్వు అంటారు చూసారా? అవును. దాని వల్లే వస్తుంది. హ్మ్. అంటే మన లోపలున్న ఈ మాంసం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు గూడా దాన్ని అంటే ఆ యుద్ధాన్ని పెంచేస్తూ ఉంటుందనమాట. అవును. అప్పుడే అప్పుడు ఈవిడేం చేస్తుంది నరమాంస ప్రియ అంటే అందులో ఉన్న చెడుని తీసేస్తోంది. ఓకే. ఎప్పుడైతే ఆ చెడ్డ గుణాలన్నీ పోయాయో, ఇదే మాంసం మళ్ళీ ఎలా పనిచేస్తుంది అని అన్నప్పుడు దైవత్వం వైపుకు పూర్తిగా ఎందుకంటే ఇందులో సప్త ధాతువులని ఉంటాయి మన శరీరంలో. హ్మ్. ఇందులో ఏ ధాతువు సరిగ్గా పనిచేయకపోయినా మనం దేవుణ్ణి చేరలేం. ఆహా! మీరు చూడండి మాంసము, రక్తము, లేదు. మళ్ళీ ఏంటి ఎముకలు, ఎముకలు, బోన్ మజ్జ. మ్యారో, హ్మ్. స్కిన్ను, కొవ్వు. మేధస్సు, హ్మ్. శుక్రం. ఈ ఏడిటిల్లో ఏది సరిగ్గా పనిచేయకపోయినా సరే, మనం దేవుడిని చేరలేం. ఎందుకంటే మన బుర్ర సరిగ్గా పనిచేయదు. ఓకే. ఆ బుర్ర సరిగ్గా పనిచేస్తేనే కదా మనం అనుకున్నవన్నీ చేయగలుగుతాం. హ్మ్. అందువల్ల ఏంటి అంటే నరమాంస ప్రియ అంటే ఆవిడ నరుల్ని తింటుంది, లేకపోతే మాంసం కింద చేసుకొని తింటుందని కాదు. ఆ మాంసంలో ఉన్న చెడు మొత్తాన్ని అంటే ఆ ఫ్లెష్‌లో ఉన్న ఏవైతే అక్కర్లేని క్రొవ్వుందో దాన్ని మొత్తాన్ని తీసేస్తుంది. అదే కదా అహంకారం పోవడం అంటే. ఎప్పుడైతే మీ లోపలున్న ఆ కొవ్వు మొత్తం పోయిందో అప్పుడు మనం ఎలా మారుతాం? శుద్ధ సాత్వికులు. శుద్ధ సాత్వికంగా మారుతాం. ఆ మారిన తర్వాత దేవత తన లోపలికి కలుపుకుంటుంది. అందులో ఏంటి అనంటే ఇక్కడ చాలామంది అంటే చాలామంది అంటారు ఉగ్ర దేవతలు, శాంతి దేవతలు అని అంటారు. ఈడ ఉగ్ర దేవత, శాంతి దేవత అసలు కాదండి. ఏ దేవత అయినా సరే మనలో పూర్తి నిమిషం చెడిపోయే వరకు కూడా మన వాళ్ళ దగ్గరికి చేరనివ్వరు. ఓకే. అందులో ఉగ్రదేవతలు చాలా మంచిగా అంటే నిజం చెప్తే కొంతమంది ఉగ్రదేవతలు ఒక్కొక్కసారి స్పీడ్‌గా తీసుకుంటారు మన వాళ్ళ దగ్గరికి. ఆ! కానీ శాంతి దేవతలైతే అసలు ఇంకా చాలా టెస్టులు పెడతారు. పెట్టి, పెట్టి, పెట్టి చివరికి మన దగ్గర ఇంకేమీ లేదు. అన్నీ వదిలేసి అంటే ప్రతి దాంట్లోని ఇప్పుడు మీకు ఫిజికల్ లెవెల్‌లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో ఒక చోట పడిపోవడానికి ట్రై చేస్తాం కదా! అలా పడదు, 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 పడదు అని ప్రతిసారి అనిపించినప్పుడే దగ్గరికి చేర్చుకుంటారు. అందుకని ఏ దేవత ఉపాసనైనా కష్టమే. ఆ ఉపాసనలో ఏంటంటే ఎప్పుడు ప్యూరిటీ, స్వచ్ఛత అన్నది ఉండాలి ఫస్ట్. దేని మీద వ్యామోహం ఉండకూడదు. దేవత మీద తప్ప. ఆ 2 కనుక ఉంటే తప్పకుండా మనం దేవుణ్ణి ఈజీగానే చేరతాం. కాకపోతే నరమాంసం తింటుంది అని కాదు. మన మాంసంలో ఉన్న చెడ్డ పదార్థాలన్నిటిని తీసేస్తుంది. ఎప్పుడైతే ఆ చెడు మొత్తం బయటకొచ్చేస్తుందో మనలో ఉన్న అహంకారం పోయి, మన స్వచ్ఛత వైపు వెళ్ళడానికి చాలా చాలా సహాయం చేస్తుంది. అందులో చిన్నమస్తా ఉపాసనలో నిజంగా కనుక ఆవిడని నమ్మితే ఆవిడ తప్పకుండా మనకి కపాల మోక్షాన్ని ప్రసాదించే దేవత. అది పూర్తి మోక్షప్రదాయమైన విద్య. కాబట్టి ఆ విద్య చెయ్యాలి అన్న ఆలోచన రావడమే వాళ్ళకి గొప్ప. ఎందుకు అనంటే అసలు పూర్వజన్మ సుకృతం లేకుండా అటెళ్ళాలని అనిపించదు గదా! అదే వాళ్ళ అర్హత కూడా. చిన్నమస్తా దేవి ఉపాసకులు చాలామంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ప్రతిరోజు రక్త తర్పణ చేస్తున్నారంట. ఒక జీవిని తీసేసి చేస్తున్నారు ఒకటి. నేపాల్‌లో కాఠ్మండుకి దగ్గర పశుపతినాథ్ ఆలయం ఏదో ఉంది అక్కడ కాళీమాతకి దగ్గర. చుట్టూ ప్రహరీ కట్టి అందులో దున్నపోతులను వదిలేసి కత్తితో ఉరికించుకుంటూ నరుకుతున్నారు. ఎందుకు అంటే ఇది అమ్మవారి బలి అని చెప్తున్నారు. ఆ జగన్మాతకి తను సృష్టించిన జీవుల రక్తమే ఆనందాన్నిస్తుందా? బలిని మనం ఏ కోణంలో చూడాలి? బలి అన్నది నేను చెప్పానుగా ఇందాకే పశుభావనతో చేస్తున్నప్పుడు ఫిజికల్‌గా వాళ్ళు అర్పించేది.
ఇప్పుడు ఎద్దు అన్నది మీరు చెప్పారు. ఆ ఎద్దుని మామూలుగా అహంకారంతో పోలుస్తాం. అంటే మన అహంకారాన్ని బలివ్వడానికే ఆ ఎద్దుని బలిస్తున్నారు వాళ్ళు. అది పసిభావనలో అది అంతవరకు రైటే. కానీ నిజమైన భావన ఏంటి అంటే నేను వదిలేయాల్సింది అహంకారాన్ని కదా! హ్మ్. కాబట్టి సాధన ద్వారా మాత్రమే అహంకారాన్ని వదలగలం. ఇప్పుడు సపోజ్ చూడండి, చాలామంది నేను పేరు, గోత్రం ఇస్తానండి. నాకు పూజ చేసి పెట్టండి అంటారు. హ్మ్. చేసి పెట్టండి అంటే మనం చేసి పెడుతున్నాం. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు అవుతున్నాయి. కానీ ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు పేరు, గోత్రం ఇచ్చి ఇంకోడి మీద డిపెండ్ అయ్యి పూజ చేసుకోవడం రైటా? లేతే నువ్వు సాధన చేయడం రైటా? సాధన ఎందుకు చేయట్లేదు? పైగా ఆ పూజ చేయించుకున్న తర్వాత ఏమంటారు వాళ్ళు, ఇలా నా దగ్గర ఏదో వాళ్ళకిస్తారు దక్షిణ. ఇచ్చి నేను ఇలా ఇచ్చాను, అలా ఇచ్చానని అందరికీ చెప్తారు. అదొక పాపం. కానీ నువ్వు నీ పని చేయడానికి బద్ధకం అవ్వడం వల్ల వేరే వాళ్ళతో పూజ చేయించుకుని నువ్వు చేస్తున్నావు. కానీ అదే నువ్వు ఇక్కడ శ్రమ పెడితే ఏంటి అంటే ఎక్కువ కాలం పెట్టాలి. అందుకని హ్మ్. పెట్టట్లే. కానీ ఎక్కువ సాధన చేస్తే ఏమవుతుందండి అంటారు. ఇప్పుడు సపోజ్ చూడండి, బొగ్గెప్పుడు బొగ్గులాగే ఉంటుంది. అవునమ్మా. కానీ ఆ బొగ్గుని మీరు తీయగానే భూమిలోంచి వాడేసుకుంటారు. హ్మ్. కానీ బంగారం ఎప్పుడూ బంగారంలా ఉండదు. మీరు భూమిలోంచి తీసిన తర్వాత దాన్ని ఫస్ట్ ఎందులో పెడతారు? అగ్నిలో పెట్టి అగ్నిలో పెడతారు. తర్వాత దేనితో కడతారు? సుత్తితో సుత్తితో కడతారు. తర్వాత ఆకురాయిలు ఇవన్నీ వాడి మొత్తానికి దాన్ని సాఫ్ చేసి ఒక వస్తువు అంటే కొన్ని మిషన్ మీద చేస్తారు. కొన్ని ఆకురాయిలతో చేస్తారు. ఎలా చేసినా సరే అదొక వస్తువు చేసిన తర్వాత మీ ఒంటి మీద వేసుకుంటే దాన్ని అందరూ చూసి అబ్బా! ఇది బంగారం వస్తువని ఎక్కడ ఇన్ని బోలెడన్ని ప్రశ్నలొస్తున్నాయి. కానీ అదే ముడి పదార్థం కింద పట్టుకొచ్చి మీరెవరికైనా చూపిస్తే అది బంగారం అని కూడా ఎవరు నమ్మరు. అప్పుడు మీరు అంటే ఏంటి అంటే ఈ పేరు, గోత్రాలతో చేసుకుంటున్నది బొగ్గు పని. మరి బొగ్గు పని చేసినప్పుడు అలాగే ఉంటుంది. మీరు బంగారంలా మారాలి అంటే ఇంత కష్టము పడాలి. ఇంత కష్టం పడిన తర్వాత అప్పుడు మీరు హాయిగా చేసుకోవచ్చు. హ్మ్. మీరు బొగ్గు పని చేసుకుంటున్నప్పుడు, బంగారంతో మీరు పని చేయించుకున్నప్పుడు, మరి బంగారం కష్టం విలువ ఎవరికి తెలీదు? బొగ్గుకి తెలీదు. ఎందుకంటే అది వచ్చిన వెంటనే అయిపోయింది. అందుకని దానికి అన్నీ ఈజీగా వస్తాయనుకుంటాను. కానీ ఈజీగా రావు. ఎందుకంటే బంగారం అంటే ఏంటి చేస్తున్నారు ఒక్కసారి చూడండి. అంటే వీళ్ళింత కష్టపడితేనే అది అవునమ్మా. చేయగలుగుతున్నారు. ఉత్తినే ఎవరు చేయలేరు. ఉత్తినే అంటే ఐ మీన్ ఒక రోజుకి 4 గంటలు కూర్చుంటేనే సాధన అవుతుంది. ఇంకా మంచి సాధకులైతే 24 గంటలు వాళ్ళు సాధన చేసుకోవాలి. వాళ్ళ సాధనలో కొంత భాగాన్ని నీకివ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అప్పుడేమిటి అనంటే ఆ అహంకారం ఏదైతే ఉందో, ఆ అహంకారాన్ని మనం వదిలేస్తే అప్పుడు అవతల వాడు చేస్తున్నది మనకు అర్థమవుతుంది. అది ఇంకా మనకి వచ్చింది. ఇంకా అంటే లోపల ఇంకా ఉంది. అప్పుడేముంది, నేను వెళ్తున్నాను, ఒక ఎద్దునో, మేకనో బలిస్తున్నాను. నాలో ఉన్న కోరిక ఏదో తీర్చుకుంటున్నాను. ఇప్పుడు మేకెందుకు? కామానికి. హుహు. ఎద్దెందుకు? అహంకారానికి. ఆ వదిలేస్తే సరిపోతుంది కదా! ఆ వదలడం ఈజీ కాదు కాబట్టి వీటిని హ్మ్. వదులుతున్నాం. అప్పుడు తప్పా, రైటా అని అడిగే పరిస్థితి ఎవరికి లేదు? మనకి మనకి లేదు. కాబట్టి ఎవరేం చేస్తున్నా చూడడం, మన సాధన ద్వారా ఏంటి అంటే నేనైతే ఒకటే చెప్తా. ఏంటి అంటే మనం సాధన చేయడం, భూమికి మనం ఏం చేయగలము అన్నది. ఎందువల్ల? ఒక్క 10 రోజులు మీ పిల్లలు కనుక అల్లరి చిల్లరగా తిరిగి ఏదైనా చేశారనుకోండి, భరిస్తారు. ఆ తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత ఉద్యోగం చేయట్లేదనుకోండి, కొన్ని రోజులు భరిస్తారు. ఆ తర్వాత మీ పిల్లల్ని మీరే దండిస్తాం. దండిస్తున్నారు, తిడుతున్నారు, భరించలేకపోతున్నారు. కానీ ఈ భూమాతని మనందరం ఎంత బాధ్యతారాహిత్యంగా బాధ పెడుతున్నాము. మరి బాధ్యత గల పిల్లల కింద మారాలి అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఏదో ఒక సాధన చేయాల్సిందే. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న అందరికీ ఏంటంటే అమ్మా, రెండోది ఆధ్యాత్మికత. ఫస్ట్ నా ఉద్యోగం, నా ఇల్లు, నా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకేమైనా కష్టమైతే దేవుడి దగ్గరికొస్తున్నారు. కానీ మీ ఉద్యోగాన్ని మీరు సరిగ్గా చేసుకోవాలన్నా, మీ కుటుంబాన్ని మీరు సరిగ్గా చేసుకోవాలన్నా, దేన్ని సరిగ్గా చేసుకోవాలన్నా మొదటిది ఆధ్యాత్మికతే.
ఎందుకు అంటే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మీరిక్కడ ఆధ్యాత్మికంగా మీ గుండెల్లో మార్పొస్తే మాత్రమే మీరు చేస్తున్న పనిని భక్తిగా చేయగలుగుతారు. దానికి ఏదో ఒక సాధన కావాలి. అది చెయ్యనప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆహ్, ఇది ఈ ఈ ఈ చూడండి ఈజీ వేస్ వెతుక్కుంటాం. హ్మ్. ఆ వేస్‌లో కొన్ని వేస్ ఇలా ఉంటాయి. ఓకే. ఈ ప్రశ్న ఎవ్వరి మనోభావాలు కించపరచాలని కాదు. నాకున్న సందేహం మాత్రమే అడుగుతున్నాను. అమ్మవారిని గాని, అమ్మవారి శక్తిని గాని, అమ్మవారి ప్రేమ పైన నాకెటువంటి సందేహం లేదు. నేను ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తినే. అమ్మ, అమ్మవారిని అమ్మ అని చాలామంది పూజిస్తూ ఉంటారు. కొంతమంది అమ్మని భార్యలాగా కూడా ఉపాసన చేస్తారు అంట. నిజమేనా? ఇలాంటి ఉపాసన అనేది ఉందా? నీవే తల్లివి, తండ్రివి, నీవే గురుడవు, నీవే సఖుడవు అన్నీ చెప్తున్నారు కదా! అంటే అర్థం ఏమిటి అంటే అన్ని రూపాల్లోనూ ఆవిడే ఉంది కదా! అప్పుడు వాళ్ళు ఏ రూపంలో అయినా ఆవిడని కొలవచ్చును. ఆ! వాళ్ళ వాళ్ళ మన ఇదంతా ఏంటి అంటే ఇందులో 3 భావనలుంటాయండి. ఈ 3 అంటే ఒక సాధన ఏది చేయాలన్నా సరే 3 భావనలుంటాయి. ఆ 3 భావనలు ఏంటి అంటే ఒకటి పశుభావన. ఈ పశుభావనలో ఏంటి అంటే వాళ్ళకి ఫిజికల్‌గా హ్మ్. అన్నీ అంటే చూడండి బలులిస్తారు చాలామంది. లేదంటే ఫిజికల్‌గా చాలామంది ఏంటంటే ఆడవాళ్ళని ఇవన్నీ ఏంటంటే బాధ పెడుతూ ఉంటారు. బాధపడను. ఇవన్నీ అంటే బాధ పెడతారు. అంటే ఇష్టాలతో పని లేకుండా నా సాధన మాత్రం నేను అని చేసుకునేది ఏదైతే ఉందో అది కొంచెం ఒక రకంగా చెప్పాలి అంటే పశుభావనలోకే వస్తుంది. ఓకే. ఆహ్, అది ఉన్నది. ఆ సాంప్రదాయం ఉన్నది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. ఇప్పుడు నేనేమంటానంటే బలి అన్న దాని గురించి చెప్పినప్పుడు ఏంటి అంటే చాలామంది బలి తప్పు అని అంటారు. హ్మ్. బలి తప్పు అని అన్నప్పుడు మనం కూరగాయల్ని తరగడం రైటా అని నేను అనుకుంటా. హుహుహు. ఎందుకు అనంటే, అక్కడ ఆ జీవి అరుపు మీకు వినిపిస్తోంది ఇక్కడ కాబట్టి మీకు వినిపించట్లేదు. బాధ కలుగుతోంది. కానీ ఇక్కడ కూరగాయ కానీ, ఆకుకూర కానీ మీకు వినిపించటం లేదు మీ చెవులకి. అందువల్ల మీకు బాధ కలగటం లేదు కానీ, మరక్కడ మీరు కూరను కూడా కోస్తున్నారు కదా! దానికి జీవం లేదా? ఆ జీవం లేకపోతే విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ మీకెక్కడి నుంచొస్తాయి? అందులోంచే మనం తీసుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ నా వరకు నేనేమంటానంటే, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళు చేస్తున్నది రైటు. కాకపోతే ఏంటి అంటే, నీవే తల్లివి, తండ్రివి, నీవే గురుడవు, నీవే సఖుడు అంటే ఎటు చూసినా ఇది విశ్వవ్యాపక చైతన్యం. ఆ ప్రాణశక్తి మాత్రమే మనలో ఉంది కాబట్టి ఎలా ఎలా భావించినా సరే, ఆ భావన వల్ల ఇంకో దానికి ఇబ్బంది లేకుండా అంటే తమోగుణ ప్రధానమైన భావన కాకుండా దేవతని ప్రసన్నం చేసుకోవడానికి అంటే ఏంటి అంటే పరమ పవిత్రంగా చేసే భావన ఏదైనా మంచిదే. ఎందుకంటే ఇక్కడ కౌల మార్గంలో చెప్పినప్పుడు హ్మ్. పురుషులందరూ శివుళ్ళు, అమ్మ స్త్రీలందరూ శక్తి స్వరూపము అని అంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అమ్మని చూడమంటున్నారు. ప్రతి ఒక్కళ్ళలోనూ శివుడిని చూడమంటున్నారు. కాబట్టి అది తప్పా అనంటే వాళ్ళ భావన వరకు రైట్. కానీ వాళ్ళు చేస్తున్న మానసిక స్థితిని బట్టి తప్పా, రైటా అన్నది నిర్ణయించబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ సమాజం అని నేను అనను. కానీ ఏంటి అంటే మన వల్ల దేనికి ఇబ్బంది కలిగినా అది తప్పే. హ్మ్. అందులో దేవతని కొలవడం అంటే ఏంటి అంటే పూర్తి భక్తి, ప్రేమ భావంతో మాత్రమే కొలవాలి. ఆ 2 తప్ప అంటే భక్తి, ప్రేమ అంటే మహాభావ స్థితిలో కొలవడం వరకు కరెక్ట్. అది కాకుండా కనుక మనం ఏంటి అనంటే, మన యొక్క సౌఖ్యం కోసం, మన ఆనందం కోసం చేసేది అంటే స్వార్థం కోసం చేస్తే తప్పు. అంటే అందరి సుఖశాంతుల కోసం చేస్తే రైటు. రైట్. ఏదైనా ఏ భావనైనా సరే ఇందులో పసిభావనలే. ఇంకా వేరే భావన వచ్చేసరికి ఏంటి అంటే, ఇది పూర్తి ధర్మబద్ధంగా ఉంటుంది. ధర్మబద్ధం అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకే ధర్మం అంటే మీది గృహస్థాశ్రమమా, హ్మ్. సన్యాసాశ్రమమా, వానప్రస్థమా, బ్రహ్మచర్యమా? మీరు తీసుకున్న 4 ఆశ్రమాలు ప్లస్ మీకు దేవుడు నిర్ణయించిన కులం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ ధర్మశాస్త్రం ప్రకారం మీ పెద్దలు మీకు కొన్ని చెప్తారు రూల్స్. మీరిలాగే ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మడు అంటే ఇది తినకూడదు అని చెప్పారు. హ్మ్. కాబట్టి తినకూడదు అంతే. హ్మ్. ఎందుకు తినకూడదు అని ప్రశ్నించకూడదు. ఎందుకు అంటే మంత్రం చెప్పాలి అంటే నాలుక ఎలా ఉండాలి? చాలా సన్నగా పల్చగా ఉండాలి. ఆ పల్చగా ఉండాలి అంటే ఎప్పుడైతే మీరు తమో గుణ ప్రధానమైనవి తింటున్నారో అప్పుడు నాలుక ఏమవుతుంది? అందము. మందం అవుతుంది. ఎప్పుడు మందమైందో మీరు మంత్రాన్ని సుశబ్దంబులు పలకలేరు. అందుకే ఏం చెప్తారు ఫస్టు?
మొత్తం వెళ్ళగానే అంటే ఆహ్, బ్రాహ్మలని చెప్పను. ప్రతి ఒక్కళ్ళు ధర్మంలోనూ అది ఉంటుంది. కానీ ఇంపార్టెంట్‌గా బ్రాహ్మణులకేంటి అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు చూస్తే చెప్తారు. ఏమని అంటే ఫస్ట్ సరస్వతి శ్లోకం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ బూనితిన్. నీవు నా హృల్లంబందున నిలిచి దృంభణంగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం బల్కునాదు వాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి. అంటే నన్ను నాలిక మీద ఉండి ఎప్పుడు నువ్వు మంచిగా మంచి శబ్దాలే బయటికి పంపించమ్మా. ఎందుకంటే ఆ అక్షరాలు తప్ప ఇంకేం లేవు. మీరు చెడ్డ మాట మాట్లాడినా ఆ 54 అక్షరాలే. మంచి మాట మాట్లాడినా ఆ 54 అక్షరాలే. అవి ఎలా వాడుతున్నారన్నది మాత్రమే. అదొక్క సరస్వతీదేవి మన నేలక మీద ఉంటేనే మంచిగా మాట్లాడగలం. కాబట్టి ఎప్పుడూ ఆవిడని తలుచుకుంటూనే మనం ఆవిడ లేకపోతే మన మాటకి విలువ లేదు. ఆ శక్తిని మన లోపల పెట్టుకోవాలి కదా! పెట్టుకోవాలి అంటే తప్పకుండా మన నేలకి బాగోవాలి. అందుకని తమోగుణ ప్రధానమైనవి తినొద్దు సాధనలో. ఎందుకంటే ఓకే. అంతేకాని అది రిస్ట్రిక్షన్ కాదు. అది దానికి తోడు మీకు మళ్ళీ నేనే చెప్తాను ఉపాసనా విధానంలో మేము చెప్పేది ఏంటి అంటే నీకు తినాలనిపిస్తోంది తినేయి. కానీ తినాలనుకుంటూ నువ్వు ఇక్కడ సాధన చేయకు. ఎందుకంటే నీ ఫోకస్ ఎక్కడుంటుంది? అక్కడుంటుంది. ఎక్కడుండాలి నీ ఫోకస్ అంతా? ఇక్కడున్నాం అక్కడ. ఇక్కడుండాలి. అంటే మైండ్ మాత్రం ఉండదు. బాడీ అంతా ఇక్కడుంటే ఏమిటి లాభం? హ్మ్. కాబట్టి నీకు ఏది తినాలనిపిస్తే అది తిను. స్లోగా ఆ మంత్రం చేయడం వల్ల నీలోనే మార్పొస్తుంది. నేనిది తినాలా? దీన్ని హింసించాలా? నీకెప్పుడనిపించిందో ఇంకెవరు ఏం చెప్పక్కర్లే మీరే మానేస్తారు. అవును. మీరెప్పుడు మానేసారో ఇంక మళ్ళీ మీకు అటువైపు కూడా దృష్టి వెళ్ళదు. అదే ఎవరైనా చెప్పి మీరు మానేసారనుకోండి, మీ దృష్టంతా దాని మీదే ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించమని వేరే భావనలో చెప్తారు. ఇంకా ఈ దివ్య భావన అని ఉంటుంది. దివ్య భావన అంటే ఇక్కడ ఏంటి అంటే ఫిజికల్‌గా ఏది ఉండదు. ప్రతి క్షణం ఆ దేవతని మన లోపలే అనుభవిస్తూ, భావిస్తూ చేసేది. అది మీరు రాధాకృష్ణ తత్వంలో హ్మ్. చూస్తారు. రాధాదేవి పూర్తిగా కృష్ణుడిని ఆవిడ లోపల అలా భావనతోనే తెచ్చేసుకొని ఏం చేస్తుంది అనంటే మొత్తం చెట్లలో, అన్నిట్లో ఆకుల్లో కృష్ణుడు. అన్నిటిలో కృష్ణుడిని చూస్తుంది. అంతేకాదు నిజంగా రాధాకృష్ణ ఉపాసకులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఒక నిజం ఏమిటి అంటే మీరు కృష్ణుడి మంత్రం చేస్తే రాధాదేవి మీకు కనిపిస్తుంది. రాధ మంత్రం చేస్తే కృష్ణుడు కనిపిస్తాడు. ఇదేమి అంటే ఆవిడ మహాభావ స్థితిని ఇంకంతకంటే ఏం గొప్పగా చెప్పలేం. ఎందుకంటే మహామాయా స్వరూపమే రాధా అమ్మవారు. మా ఇక్కడ వరకు ఏంటి అంటే మామూలుగా చూసినప్పుడు రాధాకృష్ణులు అనుకున్నా గూడా ఇక్కడికొచ్చేసరికి ఒక కల్పాంతంలో మనకి లైవ్ ఎప్పుడు అవసరం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎప్పుడు అవసరమో ఆ టైంలో ఏంటి అంటే కామేశ్వరి, కామేశ్వరుల కింద వాళ్ళే ఉద్భవిస్తారని ఇంకో కల్పాంతంలో ప్రేమ ఎప్పుడు కావాల్సొస్తుందో, అప్పుడు రాధాకృష్ణుల కింద ఉద్భవిస్తారని చెప్తారు. కాబట్టి రాధాకృష్ణులు అంటే కూడా జగన్మాత, జగత్పితరులే. ఓకే. శివపార్వతుల్లాగా. కా కాబట్టి ఆ తత్వంలోకి మనం వెళ్ళడమే ఇక్కడ దివ్య భావన అంటే. కాబట్టి ఈ 3 భావనల్లో మూడిట్లో చాలా గొప్ప భావన అయితే దివ్య భావన. ఎందుకు అనంటే ప్రతి క్షణం ఆ దేవతని మనలోనే లయం చేసుకోవడం. ఎంత బాగా లయం చేసుకుంటామో మనం ఎవరి కింద మారిపోతాం? ఆ దేవత కింద. ఆవిడ కిందే మారిపోతాం. ఆ ఆవిడ కింద మారే స్థితి ఏదైతే ఉందో, ఈ భూమి మీద మనం చెప్పాలి అంటే అంత గొప్ప స్థితి మళ్ళీ లోపముద్రాదేవిది. ఆ లోపముద్ర అమ్మవారు కూడా అలాగే ఆ అమ్మవారిని చేస్తూ చివరికి జగన్మాత ఆరోపణలు. కింద మారిపోయారు. కాబట్టి అలా చాలామంది ఉపాసకులు ఈ భూమి మీద ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మన భూమిని కర్మభూమి అన్నారు. ఎందుకంటే మన ఋషులు, మునులు అగస్త్యుల వారనుకోండి, వశిష్ఠుల వారనుకోండి, లేకపోతే బోలెడుమంది అవును. విశ్వామిత్రులు అందరూ గొప్ప గొప్ప ఋషులు, మునులు ఈ భూమిని పావనం చేశారు కాబట్టే భారతదేశం అన్ని దేశాలకి గురువయింది. ఇక్కడి నుంచే జ్ఞాన సంపదంతా అన్ని చోట్లకి వెళ్ళింది. ఇక్కడ ఎంత బావుంటుందో మిగతా అన్ని దేశాలు అంత బావుంటాయి. ఏమిటి అంటే ఒక ఉపాసకుడంటే చాలామంది చెప్తారు. ఏంటి మొత్తం 4 వైపులా సరిహద్దుల్ని సైనికులు ఎలా రక్షిస్తారో దేశాన్ని ఉపాసకుడు కూడా అంతే బాగా రక్షిస్తాడు. అంతేకాకుండా ఈ దేశంలో చేసిన సాధన ఈ ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచానికే ఒక సైనికుడు, ఉపాసకుడు హ్మ్. అని మనకి చెప్పడం వింటాం. అంటే అంత మంచి జాబ్ ఉపాసన అంటే. ఉపాసన చేస్తున్నామంటే ప్రపంచం మొత్తాన్ని మనం రక్షణ కవచంలో కాపాడే సైనికుడి కింద మారుతున్నాం. కాబట్టి అందరూ అంతే బాగా ఆ దివ్య భావనలోకి వెళ్ళాలి అంటే
ఫస్ట్ ఎలాగూ కామిగాక మోక్షగామిగాడు మనకైన బోలెడన్ని అవునవును. పశుభావన అంటే ఓన్లీ బలులివ్వడం, లేకపోతే ఫిజికల్‌గా ఏదో చేయడం ఇవన్నీ ఇష్టాయిష్టాలు ఇవన్నీ కాదు. పశుభావన అంటే మనం కోరుకోవడం కూడా పశుభావనే కదా! ఓకే. అమ్మ నాకిది కావాలి, అది ఇప్పుడు రోజు వెళ్లి మీ పిల్లలు మీకు పిల్లలున్నారనుకో, మీ పిల్లలొచ్చి రోజు నాన్న ఇది కావాలి, అది కావాలంటే మీకేం కలుగుతుంది? ఎందుకంటే కొన్నిసార్లు చేయగలుగుతారు, కొన్నిసార్లు చేయలేకపోతారు. చేయలేని స్థితిలో బాధే కదా కలుగుతుంది. హ్మ్. కొన్ని రోజుల తర్వాత అది ఎక్కువైపోయిందనుకోండి, చికాకు అవుతుంది. ఏమిటి అంటే ఎప్పుడూ అడుగుతూనే ఉంటారా? ఇంకేం లేదా? నేనంటే ఏంటి అని అనిపిస్తుంది గదా! అంటే మీరు ప్రేమించి ఇస్తున్నారు. కానీ తర్వాత అంటే మీ మీకు పుట్టిన పిల్లలకి మీరలా చేస్తున్నారు. ఈ జగన్మాతకి మొత్తం సహస్రాక్షై అంటే అనేకమైన నేత్రాలను పెట్టుకొని, మొత్తం అనేక తలలను పెట్టుకొని, మొత్తం ప్రపంచాన్నంతా కాపాడుతూ, అందరినీ చల్లగా చూస్తున్న తల్లిని ప్రతిసారి వెళ్లి ఇది ఇవ్వమ్మా, హ్మ్. అది ఇవ్వమ్మా అని పీకడం. అంటే అంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నామని మన చిన్న ఉద్యోగం కోసం, లేకపోతే మన చిన్న పెళ్లి వీటి కోసం మనం లాగడం ఏదైతే ఉందో, అది కూడా పసిభావనే కదా! మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి వేరే భావన కూడా ఎలా ఉంటుందో చూడండి. ధర్మబద్ధం అంటే ఏమిటి? అయ్యో! మరి నేను సంసారంలో ఉన్నాను. నా భర్తని, పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత. నా భార్యని, పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత. నా పిల్లలు చదువుకోవాలి కదా! ఇవన్నీ ధర్మబద్ధమైన కోరికలనిపించినా కూడా, ఇప్పుడు మీరు ఆవిడతోనే ఉన్నప్పుడు, ఆవిడ మీకేదో ఒకటి మంచిగానే సెటిల్ చేస్తుంది. ఆవిడ ఏదిచ్చిందో దాన్ని తీసుకొని ముందుకు వెళ్దాము అనుకునే స్థితి ఏదైతే ఉందో అది కొంతవరకు మంచిది. ఇంక వేరే భావనకొచ్చేసరికి అది, ఇది లేకుండా పూర్తిగా అవును. ఆవిడ ఇచ్చిన ప్రతిదాన్ని నవ్వుతూ స్వీకరించడం అన్నది నేర్చుకుంటాం. అదే ఫైనలు. అందులోకి ఎవరెళ్తారో వాళ్ళు గొప్పగా అవుతారు. కానీ అందులోకి వెళ్ళాలంటే ఒక్కొక్కటి దాటుకుంటూనే వెళ్ళాలి కాబట్టి ఈ 3. కాబట్టి ఇందులో జగన్మాతని భార్య కింద చూడొచ్చా అనన్నప్పుడు, ఇప్పుడు ఆయన ఆ భార్యలో కూడా ఎవరున్నారు నిజం చెప్తే జగన్. ఎందుకంటే, హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక మనందరి లోపలున్న ప్రాణశక్తి ఆవిడే అయినప్పుడు, ఇప్పుడు భర్త లోపలున్న ప్రాణశక్తి ఆవిడే, భార్య లోపలున్న ప్రాణశక్తి ఆవిడే. కాకపోతే ఈ జగన్మాతని ఏదంటున్నావో అది విశ్వవ్యాపక ప్రాణశక్తి. అందులో చిన్న లిమిటేషన్స్ మన ఇద్దరి దగ్గర ఉన్నాయి అని కనుక మనం తెలుసుకుంటే తప్పా అంటే తప్పు కాదు. ఎ ఎట్ ది సేమ్ టైమ్ మనం ఎవ ఎలా చేస్తున్నాము దాన్ని అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంది. కాకపోతే జనరల్‌గా అలా చేసేవాళ్ళు తప్పైతే చేయరు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది కూడా మంత్రాలే కాబట్టి ఒకసారి తప్పైనా పరివర్తన అన్నదొస్తుంది అని అనిపిస్తుంది. అమ్మ మీతో మొన్న ఇంటర్వ్యూ చేసిన తర్వాత, హ్మ్. నేను మా ఊరు ఎళ్తే హ్మ్. ఒక స్త్రీ అడగమన్న ప్రశ్న ఇది. హ్మ్. ఆవిడకి నిరంతరం ఒక దేవతామూర్తి కనిపిస్తుంది. హ్మ్. ఆమె ఏ దేవత ఉపాసన చేసి ఎరగదు. నార్మల్‌గా ఉంటుందంతే. అయితే తనకేదో ఇబ్బందయినప్పుడు ఏదో ఒక గదిలోకి ఒకళ్ళు తీసుకెళ్ళినప్పుడు అస్ హస్తాలతో ఒక రూపంలో ఉన్న ఒక అమ్మవారు ఏదో ఇచ్చిందంట. అప్పుడేదో అదయిపోయింది. తర్వాత ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆకాశంలో ఒకే ఒక శిరస్సు, చతుర్భుజాలతో ఒక నీలక్షేమ వర్ణంలో ఉన్న ఒక స్త్రీ రూపం వచ్చి ఇలా పెట్టిందంట. అంటే ఇలా అన్నదంట తిలకమాలగా. ఇది ఏంటి అజయ్? అమ్మ శివకేశవుల మధ్య భేదం గురించి చెప్పి అది బాగా నచ్చి అమ్మని ఒక మాట అడగండి అని చెప్పింది. హ్మ్. ఆమె ఈ కళని భయాందోళనకు లోనవ్వాలా? లేపోతే అమ్మవారు ఏదైనా చెప్తుందనుకోవాలా అమ్మ? ఇక్కడ అమ్మవారు రకరకాలుగా దీక్ష ప్రసాదిస్తారు. ఒక్కొక్కసారి మానవ గురువుల రూపంలో మనకి దీక్షొస్తుంది. ఒక్కొక్కసారి ఆ దేవతే దీక్ష ఇవ్వచ్చు. ఆ దీక్ష కూడా ఏంటి అంటే మనకి ఏ శక్తి అవసరం ఇప్పుడు సపోజ్ చూడండి నయన దీక్ష అంటారు. నయన దీక్ష అంటే ఏంటి అంటే ఎటు వెళ్ళినా ఆ కళ్ళే కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఆమె యొక్క కళ్ళు. అంటే ఆవిడ ఆ కళ్ళ ద్వారా మనకేమిస్తున్నారు అనంటే మనకి శక్తిని ప్రసాదిస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు సపోజ్ కళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయంటే చాలామంది ఏమనుకుంటారు అమ్మవారి కళ్ళు కనిపిస్తున్నాయి. హ్మ్. వాళ్ళకి ఏంటి అనంటే సపోజ్ నా లైఫే నేను చెప్తాను. ఇక్కడ ఏమైంది అనంటే నాకెప్పుడు కళ్ళు కనిపిస్తూ ఉండేవి అమ్మవారు.
ఓకే. కళ్ళు కనిపిస్తూ ఉంటే అస్తమానం నేనసలు కళ్ళు మూసుకున్నా, తెరిచినా నాకు ఆ 2 కళ్ళే కనిపిస్తూ ఉండేవి. ఆ 2 కళ్ళే నేనెక్కడికి వెళ్ళినా నన్ను చూస్తూ హ్మ్. అంతా బావుండేది. అది నయనదీక్ష అని కొన్ని రోజుల తర్వాత నాకే అర్థమైంది. అర్థమైన తర్వాత అంటే ఈవిడ కళ్ళతో నాకు శక్తిపాతం చేస్తున్నారు అమ్మవారు. ఆ తర్వాత కొన్ని రోజులు అంటే ఒక ఈ 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల తర్వాత ఒకటి అర్థమైంది. ఏమిటి అనంటే నాకు ఎక్కువ ఫోకస్ ఉండేది కాదు ఏ పని చేయాలన్నా. హ్మ్. ఫోకస్ అంటే ఏంద ఏంటంటే నేను చేస్తున్నప్పుడు బానే చేస్తాను. హుహు. కానీ నాకు చెయ్యాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలేది. ఇది చెయ్యాలి, పలానా చేయాలని కాదు. ఇప్పుడు మీరు ఒక పని అప్పచెప్పారు. నేను వెంటనే చేసేస్తాను. నా ఓన్‌గా నేనేమి చేసి అలా ఏమి ఉండదు. అంటే ఏమిటి అంటే చాలా డీవియేషన్స్ ఎక్కువ. అంటే ఈ సినిమా చూడాలి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి ఇవన్నీ ఎక్కువున్నాయి. ఆ ఉన్నప్పుడు ఆవిడ కళ్ళతో ఎందుకు శక్తిచ్చింది అని అనుకుంటే, ఈ 2 కళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే డీవియేట్ అవ్వమని చెప్తూ ఉంటాయి. అవునమ్మా. అంటే ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, ఇది అవును. చూడు, అది చూడు. అంటే అట్రాక్షన్స్‌కి ఎక్కువ అన్నీ చూడమని చెప్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫోకస్ ఎప్పుడొస్తుందో అప్పుడు నా ఓన్‌గా నేనేం చేయాలి అన్న దాని మీద ఒక ఫోకస్ ఉంటుంది. అవును. సో, అంటే ఆ శక్తిని మనలో తక్కువనమాట. అందువల్ల ఏం చేసింది అంటే ఆహ్, ఆహ్, అది చెయ్యాలి. హ్మ్. ఫోకస్‌తో చేయాలి అన్నదానికి. అలా చాలా మందికి చాలా రకాలుగా. ఇప్పుడు మీరు చెప్పిన వారికి మామూలుగా మానసిక స్థితి ఏదైనా కనుక అంటే ఎక్కువ ఆలోచనలుంటాయేమో. అందువల్ల అమ్మవారు ఏం చేస్తుంది అంటే, ఆ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో, అప్పుడే మనకేంటి అంటే యాహ్! దాన్ని ఏమంటారంటే మనోమయం. ఆ మనస్సు అన్నది ఏంటి లోపల లయం అవ్వాలి. ఎప్పుడైతే లయం అవుతుందో, అప్పుడే ఏమవుతుంది అంటే, ఈ చంచలత్వం అన్నది పోతుంది. ఆ చంచలత్వం పోవడానికి ఆవిడ అలా చేస్తూ ఉండుండొచ్చు. కాబట్టి నేల సరస్వతి అంటున్నారు కాబట్టి నీలశ్యామ అన్న, నీల సరస్వతి అన్న ఒకటే. ఆవిడ ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికి, చంచలత్వాన్ని తీసేయడానికి చేసి ఉండొచ్చు. కాబట్టి ఆహ్, అమ్మవారు ఏంటి అంటే అన్ని రూపాల్లో గాలిలా, లేకపోతే ఒక్కొక్కసారి వాయిస్‌లు వినిపిస్తూ ఉంటాయి చాలామందికి. మంత్రాలు చెప్తున్నట్టు, లేకపోతే వాళ్ళెలా ఉండాలి అని మాటలు చెప్తున్నట్టు. అయ్యో! నాకు వినిపిచ్చాయి కానీ అర్థం అవ్వలేదండి హ్మ్. అంటారు. అది మనకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. ఆవిడ ఎక్కడ పెట్టేసింది ఆల్రెడీ మన పెట్టేసింది. మైండ్‌లో పెట్టేసింది కాబట్టి, మనకి ఇలా అర్థం అవ్వకపోయినా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి గాలి ద్వారా ఒక్కొక్కసారి చూడండి చాలా గాలొచ్చే వీళ్ళెక్కడ కూర్చుంటే అక్కడ గాలొస్తూ ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కసారి వాటర్ తడుపుతూ ఉంటుంది. ఏదైనా కూడా అన్నిటిల ద్వారా అమ్మ మనకి ఆహ్, ఆవిడ యొక్క సైన్స్ అంటే మన లోపల ఏ తత్వం తక్కువుందో ఇప్పుడు పంచభూతాలు. ఇందాక మీరన్నారు భూత శుద్ధి అని. హ్మ్. ఆ భూత శుద్ధి అంటే అర్థం ఏమిటి? శరీరమే పాంచభౌతీకరణమైంది. ఆ పంచభూతాల్లో భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు ఏవైతే ఉన్నాయో అగ్ని. మొత్తం ఈ ఐదిటిని ఏం చేస్తున్నారు వాళ్ళు? శుద్ధి. శుద్ధి చేస్తున్నారు. ఎప్పుడైతే శుద్ధి చేసుకుని అదే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి చక్రాలు. ఈ పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి కదా! మూలాధారం భూమికి, నీటికి. స్వాదిష్టానం మణిపురం అగ్నికి, వాయువుకి అనాహతం, విశుద్ధేమో ఆకాశతత్వానికి. మొత్తం ఇవన్నీ ఎప్పుడైతే శుద్ధవుతాయో, అప్పుడే మనకి నిజం వైపు వెళ్ళడం అన్నదొస్తుంది. అందువల్ల ఏంటి అంటే, ఈ పంచభూతాల ద్వారా ఆవిడ ఎప్పుడు కూడా చాలా మంది చూడండి మీకు చూస్తే పంచభూతాలతో ఎప్పుడైతే మనం కలుస్తామో అంటే అదేంటండి మన శరీరమే పాంచభౌతికం ఇక్కడ పాంచభౌతికమైన శరీరమైనా ఇది చిన్నది లిమిటేషన్ హ్మ్. నిజమే వ్యాపక చైతన్యమైన పంచభూతాలతో ఎప్పుడైతే కలిసి ఉండడం మొదలు పెడతామో అప్పుడు కూడా మనకి అప్పుడే కదా మనకి వ్యాపకత్వం అన్నది వస్తుంది ఓకే. అప్పుడే ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా అంటే మళ్ళీ ఇలా చెప్తున్నానని అనుకోకండి. దాన్నేమంటారు? 'స్వాతికిరణం' అని ఒక సినిమా ఉంటుంది. హ్మ్. అందులో ఒక పాటుంటుంది. ఏంటంటే 'ప్రణతి ప్రణతి ప్రణతి' అని చెప్పేసి. అందులో ఒక లైన్ ఉంటుంది చూడండి. ఏమిటి అంటే పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన ఇది కవనమా అని అడుగుతారాయన. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అందులోనే ఉపాసనా బలం తెలుస్తుందండి. ఏంటి అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ పంచభూతాలు ఎప్పుడైతే కలుస్తాయో పరిష్వంగం అంటే ఏంటి కౌగిలించుకోవడం అంటే ఎప్పుడు కలిసి ఉండడం ఆ కలిసి ఎప్పుడైతే ఉన్నామో ప్రకృతి పొందిన పదస్పందన
అంటే ప్రకృతికి మొత్తం ఏమవుతుందిట అంటే శ్వాస. కవనం అంటే ఏంటి? ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు బావుంటాయని చెప్తున్నారు. అన్నిటికి ఏంటి మూలం? ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసములు బాగోడు. దాన్నే కదా శ్వాస మీద ధ్యాస అనొచ్చు, అవును. ధ్యానం అనొచ్చు, లేకపోతే శ్రీ విద్యా ఉపాసన అనొచ్చు, కుండలిని యోగా అనొచ్చు. ఏదైనా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా దేనికి వెళ్తున్నాం మనం? పూర్తిగా ఆ ప్రకృతి శక్తి కింద మారుతున్నాం. ఆ పంచభూతాలతో కలిస్తే. అది మనకి రావాలి కాబట్టే ఇప్పుడు మనం ఎందుకు పుట్టామో మనం తెలుసుకోలేక ఇటు అటు హ్మ్. కొట్టుకుంటూ ఉంటాం. ఈ కొట్టుకుంటున్న మనకి అంటే చూడండి ఇప్పుడు చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. మనం ఆ పని చేయకుండా ఇది చేస్తున్నాం కదా! అవును. ఇది చేస్తున్నప్పుడు దీనిలో సరియైన మార్గంలో పెట్టాలి అన్నప్పుడు అమ్మవారు ఈ విధంగా ఏదో ఒక విధంగా మనకి దీక్ష ఇవ్వడం అనుకోండి, శక్తిపాతం చేయడం అనుకోండి. ఆ శక్తిపాతం ద్వారా మనలో ఏదైతే శక్తి తగ్గిందో, ఆ శక్తిని ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇస్తూ ముందుకు తీసుకువెళుతుందనమాట. ఎందుకు అనంటే మనం చేయాల్సిన గొప్ప కార్యం ఏదైనా ఉన్నప్పుడు. కాబట్టి చక్కగా ఆ మనసులో ఉన్న చంచలత్వం పోవాలి అంటే ఏదో ఒక మంత్రాన్ని తీసుకోమనండి. తీసుకొని ఆవిడ సాధన చేయడం ద్వారా ఈ చంచలత్వం తగ్గి పూర్తిగా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, శ్రీ సూక్తం అందరూ చదవచ్చా? ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? చదివితే ఏమన్నా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఎందుకు గూడా చదవాలి? శ్రీ సూక్తం అంటే లక్ష్మీదేవిని వర్ణిస్తూ చేస్తున్న సూక్తం అని అనుకుంటాం. హ్మ్. కానీ అది శ్రీ సూక్తం అంటే అర్థం ఏమిటి అంటే మన లోపల అసలు మనం ఎలా ఉండాలి? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అంటే అర్థం ఏమిటి అంటే చాలామంది చూడండి పాల సముద్రం, ఆ పాల సముద్రంలో ఒక మేరు పర్వతం, హ్మ్. ఆ మేరు పర్వతాన్ని ఒక పాముతో చిలికితే చిలికారు. ఇటువైపు ఏమో దేవతలున్నారు, అటువైపు రాక్షసులున్నారు. ఫస్ట్ చక్కగా లక్ష్మీ అమ్మవారు, కామధేను, కల్పవృక్షం ఇలాంటివన్నీ వచ్చాయి. అన్నిటికంటే మొదట విషం వచ్చింది. హ్మ్. ఆ విషాన్ని శివయ్య తీసుకున్నారు. అవును. ఆ తర్వాత మిగతావన్నీ ఎవరికి కావాల్సింది లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి తీసుకున్నారు. హ్మ్. కామధేను, కల్పవృక్షం ఏమో ఇంద్రుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. హ్మ్. లాస్ట్ ఫైనల్‌గా అమృతం వచ్చింది. అసలు దీని అర్థం ఏమిటి అని ఒకసారి చూసుకున్నప్పుడు అంటే శ్రీ సూక్తం ఎందుకు చదవాలో మనకు తెలియాలి కాబట్టి. హ్మ్. దీని అర్థం ఏమిటి అంటే అసలు పాల సముద్రం ఎక్కడుంది? హ్మ్. మేరు పర్వతం అంటే ఏమిటి? ఆ! ఏ ఇంకా ఈ వాసుకి అనే పాము ఏమిటి? బాగుందేమిటి? దేవతలెవరు? రాక్షసులెవరు? హ్మ్. ఇవన్నీ ప్రశ్నించుకున్నాం అనుకోండి. అవన్నీ ఎక్కడున్నాయో ఒకసారి తెలిసిపోతుంది మన లోపలే. మేరు పర్వతం అంటే మన వెన్నుపూస. ఓకే. పాల సముద్రం అంటే ఏమిటి అంటే చక్కగా మన లోపలే ఉంది. స్వాదిష్టాన మూలాధార చక్రాల్లో పెద్ద సముద్రం. ఇంకా ఈ వాసుకి అనే పావంటే మన కుండలిని శక్తే. ఆహా! ఎప్పుడైతే రాక్షసులు, దేవతలు ఇటు అటు ఊపుతున్నారో మన ఆలోచనలే. ఇప్పుడు చూడండి మనకి చైనా వద్దా? ఉందా? లేదా? అవునా? కాదా? ఇలాగే కదా దెబ్బలాడుకుంటూ అవునమ్మా. ఉంటాం అవును. ప్రతిసారి. ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో, హ్మ్. వెళ్ళకపోతే ఏమవుతుందో. అసలు ఫోను చేయనా? వద్దా? అవును. వీళ్ళతో మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? అవును. ఇవేవైతే ఉన్నాయో ప్రతీదీ అంటే ఒకటి రాక్షసుడు, ఒకడు దేవుడు. అవును. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చెయ్యంటూ ఉంటాడు. హ్మ్. రాక్షసుడు ఏం చేస్తూ ఉంటాడు? వద్దు అంటాడు. వద్దంటాడు. ఒకవేళ దేవుడు ఏదన్నా చెయ్యొద్దన్నాడనుకోండి, వెంటనే రాక్షసుడు ఏమంటూ చేస్తాడు. ఉంటాడు? చేస్తాడు. చేస్తావు, చేస్తావు. ఎందుకంటే మనలో దైవ లక్షణం ఉంది, రాక్షస లక్షణం ఉంది. ఆ 2 ఫైటింగే ఇది. ఇంక కుండలిని శక్తితో ఏం చేస్తున్నాం? అదే సాధన అంటే చిలకడం. ఓకే. ఎప్పుడైతే చిలకడం మొదలుపెట్టామో, ఆ చిలకడం మొదలుపెట్టేసరికి ఫస్ట్ విషయం అందుకే నేను చెప్పాను. ఫస్ట్ మనలో ఉన్న కంపులే బయటకొస్తాయి లోపాలన్నీ. చెడ్డ హ్మ్. ఆలోచనలే బయటకొస్తాయి. అదెవరు తీసుకున్నారు అంటే శివయ్య తీసుకున్నాడు. తండ్రి కదా! అవును. ఎందుకు తీసుకున్నాడు అని ప్రశ్నించుకుంటే శివుడు అంటే జ్ఞానము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ జ్ఞానం ఎప్పుడైతే తీసుకున్నాడో మనలో ఉన్న అంటే ఇప్పుడు చైనా వద్దా? చైనా వద్దా? అన్న దాన్ని విచక్షణా జ్ఞానం ఏదైతే ఉందో అదే కదా! అవును. ఏది మనకి రైటో చెప్తుంది. అవును. లేపోతే మనం ఎటువైపు వెళ్ళిపోతాం? నరకం వైపో లేతే తప్పు దుష్ట వైపు సంగతి వెళ్ళిపోతాం. అంటే రాక్షసుల వైపు వెళ్ళిపోతాం. అలా వెళ్ళకుండా ఎవరు పట్టుకున్నారు అంటే జ్ఞానం శివుడి రూపంలో పట్టుకుంది. ఎప్పుడైతే పట్టుకుందో ఆ తర్వాత ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి. హ్మ్. ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే మన లోపలికొచ్చిందో, లక్ష్మీదేవి మన లోపలికొచ్చింది అంటే ఏంటి? విష్ణువు, లక్ష్మి.
విష్ణువు తీసుకున్నాడు అని అంటున్నారు. విష్ణువు ఎక్కడున్నాడు అంటే మన సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్రంలో ఉంటారు. విష్ణుమూర్తి యొక్క ఆస్థానం అదే. ఎప్పుడైతే ఉన్నారో అక్కడికి లక్ష్మి వెళ్ళి కూర్చున్నారు. ఉమ్. లక్ష్మి వెళ్ళి కూర్చుంటే అప్పుడేమైంది అనంటే మనలో ఉన్న కామ క్రోధ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ పోయాయి. ఎందుకంటే విష్ణుమూర్తి పని అదే అది. రాక్షసులను చంపడం. ఉమ్. ఈ లక్ష్మి ఏం చేస్తోంది? మనకి చక్కగా సంతోషం. అన్ని ఏం కావాలంటే అవి సమకూరుస్తుంది. ఎందుకంటే పోషణాశక్తి ఆవిడ. ఈ లోపల మూలాధార చక్రంలోని కుండల్ని ఎప్పుడైతే మనం వెలికి తీసామో భూదేవి శ్రీదేవి అవును. విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు కదా. అవును. భూదేవి శ్రీదేవి అన్నారు కదా. ఎందుకన్నారు అంటే ఈయన రాజు మనలో ఉన్న చెడ్డంతా తీసేసరికి మనలో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఆయన రాజు అవడం వల్ల. అప్పుడు రక్షణ పోషణ శక్తి అంటే మనకు పోషించే శక్తి ఉండాలి, రక్షించే శక్తి ఉండాలి. ఆ రక్షించే శక్తి పోషించే శక్తి భూదేవి రక్షిస్తోంది, శ్రీదేవి పోషిస్తోంది. ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కామధేనువు కల్పవృక్షం ఇవన్నీ అన్నారు. కామధేనువు అంటే అర్థం ఏమిటి అంటే ఆవు. ఆ ఆవులన్నిటిలోకి గొప్ప ఆవుట. ఆ ఆవు ఏంటి అంటే అన్నిటినీ ఇస్తూ ఉంటుంది. ఆ అన్నిటినీ ఇవ్వడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మణిపూర్ చక్రం. ఇక్కడ ఏముంది? ఇన్సెక్యూరిటీ, భయం. ఎప్పుడు ఆ భయాల వల్ల ఏంటి అంటే నేనే ముందుకు వెళ్దాం అనుకుంటూ మళ్ళీ వెనక్కి ఎవరు లాక్కుంటూ ఉంటారు. ఆ స్థితిని కామధేనువు తీసేస్తుంది. ప్రతి దాన్ని ఏం చేయమని చెప్తోంది? యాక్సెప్ట్ అంటే ఇచ్చే అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయమంటారు. ఎప్పుడైతే అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టామో ఏమవుతుంది అని అంటే మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే ప్రకృతి మొత్తాన్ని యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తున్నామో మళ్ళీ ఉన్న ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలవుతోంది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరిగి జ్ఞానం అంటే శివతత్వం మన లోపలికి వస్తుందో రాగానే ఏమవుతుంది? కల్పవృక్షం. ఆ కల్పవృక్షం ఎక్కడుంది అంటే మన అనాహత చక్రమే. అంటే మీరు ఏది చేస్తే అది ఏమవుతుంది? సక్సెస్ అయిపోతుంది, పెరిగిపోతుంది, వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మీరు చేసిన ప్రతిదీ వృద్ధి చెందడం మొదలెట్టిందో ఇంద్రుడు అంటే ఇంద్రియాలపైన ఏమొస్తుంది? నిగ్రహం వస్తుంది. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతాం, లేకపోతే ఏమీ చేయలేము. దాన్ని వృద్ధి చేసుకోవాలంటే అనుకున్నది అనుకున్నట్టు చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి రావాలనుకున్నారు, నిద్ర వస్తుందో 10 నిమిషాలు ఏదో పని ఉందని చెప్తే అయిపోయింది కదా అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇద్దరిలో ఎవరికి వచ్చినా అవదు. అంటే ఇద్దరికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇద్దరు కూర్చోవాలంటే. సో అదెవరు అంటే ఇంద్రియ నిగ్రహం, దాన్ని వృద్ధి చేసుకునే లక్షణం కల్పవృక్షం. అప్పుడు కామధేనువు కల్పవృక్షం అయిపోయారు. ఆ తర్వాత ఏంటి అంటే అమృతం. ఎందుకు అంటే ఇక్కడే విషయం ఉంది, అసలైన విషయం. ఈ విషయం పేరు ఏంటి అంటే ఐడెంటిటీ. ఎప్పుడు ఏంటి? నా గొప్పలు నేను చెప్పేసుకోవాలి, నేనేంటో మీకు తెలిసిపోవాలని అనుకుంటాం మామూలుగా. కానీ ఎంత గొప్పలు చెప్తామో అంత మనమే చులకనైపోతాం. వేమన గారు కూడా చెప్పారు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. ఎవరు గొప్పలు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎవరు చెప్పనప్పుడే. సో ఇక్కడి నుంచి రావాల్సింది గొప్పలు కాదు, అమృత వాక్కులు, నిజం. ఆ నిజం అనే అమృతం ఇక్కడుంది. అంటే మనలో ఉన్న ఐడెంటిటీ అనే విషయం పోయి నిజం అనే అమృతం ఎప్పుడైతే వచ్చిందో కాలం ఏం చేసింది? అమృతాన్ని ఎవరికి పంచింది? దేవతలకు పంపి రాక్షసులందరినీ ఏం చేసింది? అదే అక్కడ మోహిని ఎక్కడుంది? శిరస్సులో, ఆ సహస్రార చక్రంలో. మోహిని అంటే ఏంటి? మనలో ఉన్న మోహాలన్నిటినీ తీసేసి ఎవరైతే ఎప్పుడు ఎంజాయ్ అంటే ఎప్పుడు బుర్ర ఎలా ఉండాలి? హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనలో ఉన్న మోహాలన్నీ పోతేనే ఆనందం అనేది వస్తుంది. మోహం ఉన్నంతసేపు ఏంటంటే నా దగ్గర ఇది లేదు, అది లేదు, అన్నీ లేనివే వెతుక్కుంటూ ఉంటాం. మోహం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అర్థమవుతుంది మన దగ్గరే ఉన్నాయో. సో ఆ మన దగ్గరే ఉన్నాయో ఎప్పుడు తెలిసిందో మనం హ్యాపీగా ఉంటాం. అదే మోహినియత్వం అంటే. అందుకే ఆవిడ ఏం చేసింది? మోహిని వచ్చి దేవతలకి పోసింది. ఇదంతా ఎప్పుడైతే మనలో ఉన్న మోహాలన్నీ తీసేసి మనకి ప్రతి క్షణం ఆనందంగా ఉండడం నేర్పించారో అదే సాధన. ఇదంతా సాధన ద్వారానే జరుగుతుంది. దీన్నే రహోయాగము అని అంటారు.
కాబట్టి అక్కడ ఆ మేరు పర్వతం, ఇవన్నీ ఎక్కడో లేవు. మన లోపలే ఉన్నాయి. వాటన్నిటిని వెలికి తీయడం ఒక్కటే మన దగ్గరుంది. ఆ వెలికి తీసే పనెవరు అంటే సాధనలోనే. ఓకే. ఎందుకంటే వెలికి తీస్తే ఏమవుతుందండి అంటారు. మీరు పాలున్నాయి మీ దగ్గర. అవి కాచుకున్నారు. కాచుకుంటే ఎన్ని రోజులు దాని లైఫు? 1, 2 డేస్ అంతే. వన్ డే అంతే. హ్మ్. సెకండ్ డే ఉండవు కాచిన తర్వాత. హ్మ్. అదే పెరుగు కింద తోడుపెట్టారు. దాని లైఫ్ ఎంత? 2 డేస్, 3 టూ డేస్. 3 డేస్ ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత దానిపైన తొరకని తీసి చక్కగా చిలికి వెన్న కింద చేశారు. దానిదెంత అంటే 1 వీక్. ఆ! అదే నెయ్యి కింద కాచారనుకోండి దానిదెంత అంటే లైఫ్ లైఫ్. చెప్పండి. అంటే మీరు ఆ నెయ్యిలా మారాలి. పాల్లా ఉండిపోకూడదు. అదే అక్కడ మనకి ఆ సాధన నేర్పిస్తుంది. దాన్నే ఇక్కడ వీళ్ళేం చేశారు అంటే మేరు పర్వతం, దేవతలు, రాక్షసులు ఇవన్నీ మనకి చెప్పి ఆ కథ దాని ద్వారా మనలో మార్పుని తీసుకొనొచ్చారు. అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. అంతే తప్ప ఏంటి అంటే చదివాను, నాకీ స్టోరీ వచ్చింది అనడం ఎలా ఉంటుంది అంటే 10థ్ చదివానండి, ఇంటర్ చదివానండి, ఎగ్జామ్స్‌లో నాకు మంచి మార్కులొచ్చాయండి. అక్కడి వరకు బావుంటుంది. కానీ ఆ వచ్చిన మార్కులు మీ జీవితంలో ఎలా ఉపయోగించుకున్నారు? అది మీ జ్ఞానం. అది ఇక్కడ సాధన నేర్పిస్తుంది మనకి. జగదంబ, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అందరూ పారాయణ చేయవచ్చా? లేదంటే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళే పారాయణ చేయాలా? దేవి ఖడ్గమాన్ని అందరూ పారాయణ చేయొచ్చమ్మా. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళే చెయ్యాలా అని అన్నప్పుడు, మంత్రదీక్ష అన్నది ఇది స్తోత్రం. ఖడ్గమాల స్తోత్రం. స్తోత్రాన్ని ఎవరైనా పారాయణ చేయొచ్చు. కాకపోతే ఖడ్గమాల ఎందుకు పారాయణ చేయడంలో ఇన్ని సందేహాలొచ్చాయి అనంటే, అక్కడ శ్రీచక్రంలో ఉన్న నవ ఆవరణ దేవతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళనే ఖడ్గమాల దేవతల కింద అంటే ఆ శ్రీచక్రం, ఆ మేరు ఏదైతే ఉందో, ఆ మేరులో ఉన్న ఆవరణ దేవతలే ఖడ్గమాల దేవతలు. దానికి తోడు ఈ ఖడ్గమాల అని ఎందుకు పేరొచ్చింది? ఖడ్గాలన్నీ మాల. ఖడ్గం అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని ఓకే. బయటికి ఏదైతే దుష్టత్వాన్ని సంహరించే దాన్నే ఖడ్గము అంటారు. అంటే అది ఎలా ఉందిట మాల రూపంలో. మాల రూపంలో అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే మనమేమనుకుంటున్నాం? ఆడ దేవతల పేర్లు చెప్తున్నాం అనుకుంటున్నాం. హ్మ్. కానీ ఆ దేవతలేంటి అంటే ఒక్కొక్క స్టెప్పు మనని పెంచుతూ అంటే మనలో ఉన్న లోపాల్ని తీసేస్తూ ఫైనల్‌గా ఎక్కడికి చేరుస్తున్నారు అంటే ఆ లలిత పరాభట్టారి కింద మనని మార్చడమే ఖడ్గమాలంటే. అందుకనే అది చూడ్డానికి చిన్న స్తోత్రమేలా కనిపించినా గూడా అది చాలా 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 గొప్ప స్తోత్రం. దానివల్ల ఏంటి అంటే మన లోపలున్న లోపాలన్నిటిని మనం తొలగించుకొని చివరికి ఆ తల్లితనం ఏదైతే ఉందో ఆ లలితా పరమేశ్వరి ఆ ప్రకృతి స్వరూపం కింద మారడమే ఖడ్గమాల కాబట్టి అదంత పవర్‌ఫుల్ అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా అందరూ చేయొచ్చని జెప్తారు. అటు ఇటు చూడండి ఇప్పుడు మనలో లోపాలు పోతూ ఉంటాయి. హుహు. పోయినప్పుడు ఏంటి అంటే మనం చెడు, మంచి చాలామంది ఏంటి అంటే ఇప్పుడు మీరేదైనా ఒకటి అనుకున్నారు. అది జరిగిందనుకో మీరు వెంటనే ఏమనుకుంటారు? అమ్మ. అమ్మ అనుగ్రహం ఉంది. నాకు చాలా మంచి జరిగింది అంటారు. కానీ ఇక్కడ మేమేం చెప్తాము అంటే ఇప్పుడు చూడండి ఆకర్షణ దేవతలుంటాయి ఖడ్గమాలలో. కామాకర్షిణి మొదలుకొని శరీరాకర్షిణి వరకు. అంటే ఫస్ట్ 28 తత్వాలు మారిన తర్వాత రెండో స్టెప్‌కి వెళ్ళేసరికి ఈ ఆకర్షణ దేవతలు ఏం చేస్తాయి? మనలో ఉన్న ఆకర్షణలను తీసేసి మనని నిజం వైపు తీసుకెళ్తాయి. అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మీరు ఏ కారో కాలనుకున్నారు. అది మీకిప్పుడు అవసరం లేదు. ఆ అవసరం లేనప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వద్దు అంటుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. ఇప్పుడు మన అందరిళ్ళల్లో మీరు చూస్తే చిన్న పిల్లల్ని మనం పెంచుతాం కదా! ఈ చిన్న పిల్లలున్న అందరిళ్ళల్లో ఒక్కసారి మీరు చూసినప్పుడు పిల్లల దగ్గర మీరు కూర్చోండి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆడుకుంటూ ఉంటే వాళ్ళేదో టీవీ చూస్తూ ఉంటారు. మీరు పక్కకెళ్ళి కూర్చొని నాన్న, బుజ్జి, కన్నా అని మీరెంత పిలిచినా సరే వాళ్ళసలు మిమ్మల్ని పట్టించుకోరు. హ్మ్. కానీ తీరా మీరు కనుక ఏదైనా పోన్లే వీడేదో ఆడుకుంటున్నాడు కదా! నాకు పనుంది కదా! అని మన పని మనం చేసుకుందాం అని లోపలికి కానీ వెళ్ళామనుకోండి, వెంటనే పిల్లలు ఏం చేస్తారు ఆ! అనంటే మన దగ్గరికొచ్చి ఆ పనిని డిస్టర్బ్ చేస్తూ నా దగ్గరికి అంటే పిల్లలకి ఏం కావాలి అక్కడ? అటెన్షన్ అన్నది కావాలి. ఆ అటెన్షన్ ఎప్పుడు ఇవ్వట్లేదో మీరు అంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళేం చేసుకున్నా పర్వాలే. మీరు మాత్రం వాళ్ళ మీద కాన్సంట్రేటెడ్‌గా కూర్చునుండాలి అన్నది వాళ్ళ ఎయిమ్ అనమాట. అలాగే లలితా పరమేశ్వరి కూడా తన పైన మన ఫోకస్ ఉండాలి. హ్మ్.
ఈ లోపల అదే నిజమని మనం ఎందుకు తెలుసుకోవాలి అన్నది తెలుసుకోవడం కోసమే ఈ ఆకర్షణలు. ఎప్పుడైతే పిల్లలు చాలా ఏడిపిస్తున్నారు, మీరు వాళ్ళు ఆడుకుంటున్నారు కదని మీ పనిలో మీరున్నారు. ఆ మధ్యలోంచి ఆ పని ఆపేసి మీరు రాలేని స్థితి. రాలేని స్థితి అయినప్పుడు ఏం చేస్తారంటే జనరల్‌గా తల్లైనా, తండ్రైనా ఒక చాక్లేటో, బిస్కెట్టో, ఫోనో, టీవీయో ఏదో ఒకటిచ్చి ఆ పిల్లల్ని కూర్చోబెట్టి వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం మొదలుపెడతారు. మొదలుపెట్టేసరికి ఈ పిల్లలు ఏం చేస్తారు అనంటే చాలా మంది తీసేసుకుంటారు. హ్మ్. చాక్లేట్, బిస్కెట్ అవును. ఇచ్చారని హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది పిల్లలు చూడండి అలా ఒప్పుకోరు. ఒప్పుకోకుండా కెంక చేసి నాకివన్నీ వద్దు. నువ్వే కావాలి అంటారు. నువ్వే కావాలన్న పిల్లలకి వాళ్ళ అమ్మ ఇప్పుడు సపోజ్ చపాతీలు చేస్తున్నారనుకోండి. వెంటనే ఏం చేస్తుంది అంటే ఆ చిన్న ముద్ద ఈ పిల్లకిచ్చి వాళ్ళమ్మ తను చపాతీలు తను చేసుకుంటూ ఉంటుంది. ఈ ముద్ద చేస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఇంత చిన్న చపాతీ ఈవిడకి ఈ పిల్లకయ్యేసరికి పిల్లకో, పిల్లాడికో వాళ్ళ అమ్మ మొత్తం చపాతీలన్నీ కాల్చేస్తుంది. మీరొక్కటి గమనిస్తే ఈ చాక్లేట్, బిస్కెట్, ఐప్యాడ్, ఫోన్, టీవీ తీసుకున్న పిల్లలున్నారు చూసారా? ఈ పిల్లలతో పాటు ఆటుంది. కానీ ఎవరు లేరు? నమ్మలేను. అమ్మ లేదు. కానీ ఇక్కడ తీసుకోకుండా ఉంది చూసారా? నువ్వే కావాలని. ఆ పిల్లతో ఎవరున్నారు? అమ్ముంది. అమ్ముంది. ఆట కూడా ఉంది మీరు చూస్తే. అంటే దానికి చపాతీ ఇచ్చి ఒత్తిస్తూ దాంతో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ పని చేస్తోంది. అంటే అమ్మ ఆట కూడా ఉందిక్కడ. ఇక్కడ ఓన్లీ ఆటే ఉంది. ఈ ఆట తీసుకున్న పిల్లలకి అంటే మీరెన్ని కోరికలు అందుకే వాళ్ళకేమవుతుందంటే ఒకటయిపోయిందిప్పుడు. హ్మ్. నాకు కారు కావాలి. కొనేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు కావాలనిపిస్తుంది వెంటనే. హ్మ్. అంటే అమ్మ ఎప్పుడు లేదో ఈ ప్రతిసారి ఇంకోటి కావాలనిపిస్తుంది. ఎందుకు? నిజమైన సాటిస్ఫాక్షన్ ఎక్కడుందని అర్థం? హ్మ్. తల్లి దగ్గరే ఉంది. హ్మ్. ఆ తల్లుంటే ఈ ఒక్క ఆట సరిపోతుంది. అంటే ఒక ఆ తల్లే పెద్ద అట్రాక్షను. అది అర్థం అవ్వాలి కాబట్టే ప్రతిసారి. దానికి తోడు మీరైనా, నేనైనా, లేకపోతే పిల్లైనా, కుక్కైనా, ఒక చెట్టైనా ప్రతి జీవికి కూడా లైఫ్‌లో ఒక నిజం ఉంది అంటే ఆ నిజం వాళ్ళ అమ్మే. ఎందుకు వాళ్ళమ్మ అంటే నేను ఆ పొట్టలోంచి వచ్చాను. అదొక్కటే నాకు నిజం. మిగతావన్నీ నమ్మకాలే. అది తప్ప ఇంక ఏ జీవికి నిజం లేదు. అంటే తల్లే నిజం ఈ సృష్టికి. అది కనుక మనకు అర్థమయిందా, ఇంకెప్పుడు మనం అక్కర్లేని ఆకర్షణలకు వెళ్ళకుండా నిజం వైపు ఎప్పుడైతే వెళ్తామో, నిజంలో ఏంటి అంటే ఆనందం ఉంటుంది. ప్లస్ ఆట ఉంది, అట్రాక్షన్ ఉంది, అన్నీ ఉంటాయి నిజంలో. ఆ నిజంలో ఎంజాయ్ చేయడం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే ముందుకు వెళ్తాము అని మనకి తెలియాలి అంటే మరొకటి మనకి రాకూడదు కదా! హ్మ్. అంటే ఇప్పుడు చూడండి దీపం ముట్టుకుంటానని వెళ్లారు చిన్నప్పుడు. అక్కడ చాలా బావుంది కదా! అని పాక్కుంటూ వెళ్ళిపోతాం. వెంటనే పెద్దవాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళు వెనక్కి లాగుతారు. అవును. ఈ పిల్లలకి చాలా కోపమొచ్చి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఏడుస్తారు. హ్మ్. మీరు చూస్తే ఎందుకు వాళ్ళకి కోపమనమాట. నన్నెందుకు అక్కడికి వెళ్ళనివ్వదు అని చెప్పి. కానీ వెళ్తే కాలుతుందని పెద్దవాళ్ళకి తెలుసు. మీరు పెద్దయ్యే వరకు ఆ విషయం మీకు అర్థం అవ్వదు. అవును. అందువల్లే దేవుడు ఒక్కొక్కసారి మనకది ఇవ్వలేదు అంటే అది నాకు అవసరం లేనిది. ఆ అవసరం లేని దాని కోసం వెళ్ళి నేనేం చేయకూడదు అంటే చెయ్యిని కాల్చుకోకూడదు. అందుకని అది నాకివ్వలేదు. అది అర్థం చేసుకునే స్థితి మనలో రావాలి. ఆ రావాలి కాబట్టి అంటే ఇప్పుడు అదే ఇవ్వలేదు అనేది మనకు బాధ హ్మ్. కలుగుతుంది గదా! హ్మ్. కోపం వస్తుంది గదా! అది రాకుండా మనం అర్థం చేసుకునే స్థితి ఎప్పుడెళ్తుందో అప్పుడు మనలో ఒక్కొక్క లోపాన్ని తగ్గించుకోగలం. ఓకే. ఎందుకంటే ఈ సృష్టిలో మనలో ఉన్న లోపాలను ఎవ్వరూ తీయరు. అందరూ మీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతారు తప్ప మీలో ఉన్న లోపం ఎవరు తీయడానికి ట్రై చేయరు. అది చేసేది ముగ్గురే ముగ్గురు మనతో ఉండి. అదెవరంటే 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరు ఈ సృష్టిలో మనలో లోపాలు తీయాలని ట్రై చెయ్యరట. మిగతా అందరూ నువ్వు ఇది తప్పు చేశావంటే వాళ్ళకి ఎంజాయ్. ఎందుకంటే నువ్వు ఇలా తప్పయిపోయావంటే వాళ్ళకి ఎంజాయ్. అది మనకు అర్థమయ్యే స్థితి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఏమవుతాం అంటే ఉన్నతంగా ఎదుగుతాం. ఎందుకంటే ఈ జీవితంలో ఏది చేసినా మనం ఎదగడానికే కదా! ఆ ఉన్నత స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఆ స్థితి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ఆధ్యాత్మికతలోనే మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మా అమ్మ, నాన్న నన్నేదో రిస్ట్రిక్ట్ చేసేశారు. పలానా వాళ్ళేదో నన్ను తిట్టారు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సృష్టి అంతా మనకు గురువే. ఒక్కొక్కటి ఒక్కొక్కలా నేర్పించడానికొచ్చింది. ఆ నేర్చుకున్నాను అంటే ముందుకు వెళ్తాను. అది మనకి చెప్పకుండా అర్థమయ్యేటట్టు ఏం చేశారు అంటే ఈ ఖడ్గమాల స్తోత్రంలో పెట్టారు. ఒక్కొక్క మంత్రం ఎప్పుడైతే చదువుతున్నామో ఒక్కొక్క దేవత పేరు
మనకి తెలియకుండా మనలో లోపాలు పోతాయి. పోయినప్పుడు ఏమనిపిస్తుందంటే, మరి మురుగుగుంట ఇంటి చుట్టూ హ్మ్. ఉందండి. ఆ డ్రైనేజీని గనుక మనం శుభ్రంగా క్లీన్ చేయడం మొదలెట్టామనుకో ఫస్టొచ్చి మురికి వాసనలే గదా! ఆ! ఆ తర్వాత కదా మంచిగా అవుతుంది. హ్మ్. అప్పుడు మనలోంచొచ్చే మురికి వాసనని మనమే తట్టుకోలేక ఏమంటాము అనంటే, ఈ చదవడం వల్ల ఏమవుతుందంటే, నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అని అనుకుంటున్నాం. కానీ నిజం చెప్తే ఏంటి అంటే, మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏమవుతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మురికి వాసనొచ్చినా గూడా ఆ డ్రైనేజ్ ఏమవుతుంది? క్లీన్ ఫ్రెష్ అవుతుంది. అవుతుంది. అలా అని మురికిగా ఉందని వదిలేసారనుకో వాసనొస్తుందని, ఏమవుతుంది తర్వాత బాక్టీరియా ఇవన్నీ వచ్చి మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరికీ ఏమవుతాయి? జబ్బులొస్తాయి. జబ్బులొస్తాయి. అంటే ఈ శరీరానికి జబ్బులు ఎందుకొస్తున్నాయి అంటే, ఆ లోపలున్న మురికిని ఏం చేస్తున్నాం మనం? పేరబెట్టుకుంటున్నాం. బేర పెట్టుకొని దాచేసుకొని, ఆ మురికి బయటకొస్తే నచ్చట్లేదనుకుంటున్నాం. కానీ లోపలుంటే ఏమవుతుందంటే జబ్బులై చివరికి మనం మన ప్రాణశక్తినే నాశనం. కోల్పోతున్నాం. అది మనకర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే ఖడ్గమాలు చేస్తారు. కాబట్టి చదవాలి అనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సృష్టిలో అంటే వర్ణభేదం కానీ, లింగ భేదం కానీ ఏ భేదం లేకుండా హాయిగా చదువుకోవచ్చు.